హలో అండి, వెల్కమ్ టు సిరి అక్షయం. ఈరోజు జొన్న పిండితో ఇడ్లీ దూదిలాగా మెత్తగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ఇన్స్టెంట్గా చేసిన చాలా టేస్టీగా చాలా బాగుంటుంది, మెత్తగా వస్తుంది. దాంతోపాటు చట్నీ కూడా చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లో 1 కప్పు జొన్న పిండిని, 1/2 కప్పు బొంబాయి రవ్వ సూజీ వేసి, 1 కప్పు పెరుగు వేసి లైట్గా ఇలా కలిపాక 1/2 కప్పు వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మొత్తం కలిసిపోయేలాగా కలుపుకొని దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి, ఇప్పుడు చట్నీ కోసం స్టవ్ మీద ప్యాన్లో 1/2 కప్ వేరుశనగ గుళ్ళు వేయించుకుని పక్కన పెట్టి, అదే ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 4-5 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగాక 4-5 వెల్లుల్లి రెబ్బలు, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు వేసి వేయించుకున్నాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పల్లీలు కూడా వేసేసి కొద్దిగా జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా చేసుకొని, ఇప్పుడు స్టవ్ మీద 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తాలింపు వేసి ఆ చట్నీలో వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ చట్నీ జొన్న ఇడ్లీలోకి చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు 10 నిమిషాలు నానాక మూత తీసి ఉప్పు రుచికి తగినంత వేసుకొని, కొద్దిగా కుకింగ్ సోడా కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి కలపాలి. ఇలా నీళ్లు పోయటం వల్ల కుకింగ్ సోడా చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్కి నెయ్యి రాసుకొని ఆ ప్లేట్లో ఈ పిండిని వేసేసి ఇలా అన్నిట్లో వేసేసి, చూసారు కదా, ఇలా క్రాస్గా పెట్టాలండి ఇడ్లీ ప్లేట్స్, అప్పుడు ఇడ్లీలు బాగా వస్తాయి. ఇప్పుడు ఒక 10 నుంచి 12 నిమిషాలు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. అంతేనండి, మన జొన్న ఇడ్లీ రెడీ అయిపోయింది. చాలా ఫ్లఫీగా బాగుంటాయి, ఇన్స్టెంట్గా చేసినా చాలా బాగుంటాయి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఇన్స్టెంట్గా ట్రై చేయొచ్చు.